ఇంతసేపు ఒక మంచి నాటకాన్ని తిలకించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక 5 నిమిషాలు మాత్రం వేచి ఉండవలసిందిగా కోరుతున్నాను. ఇంతటి మహత్తరమైన నాటకాన్ని అంటే దాదాపు 6 దశాబ్దాల క్రితం రచించిన నాటకం ఇది. అప్పట్లో సంచలనం కలిగించిన నాటకం. దాన్ని మన ముందు మళ్ళీ ఇప్పుడు సాక్షాత్కరింపజేసినటువంటి రసరంజని హైదరాబాద్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు ఈనాటి మన ముఖ్య అతిథి డాక్టర్ ఎంసి దాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అతిథుల్ని మన వైస్ ప్రెసిడెంట్ దొంతాల ప్రకాష్ గారు సాదరంగా తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే శ్రీ ఎన్ఎస్ఆర్ మూర్తి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ రండి. అలాగే ఈ నాటకం ప్రదర్శించి దర్శకత్వం వహించినటువంటి శ్రీ మోహన్ సేనాపతి గారిని వారి బృందాన్ని అందరినీ వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి మరో ముఖ్య అతిథి కళాకారుల ఆత్మీయుడు శ్రీ రామకోటేశ్వరరావు గారిని, దేవిరెడ్డి రామకోటేశ్వరరావు గారిని వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం. ఒక్కసారి మన ఆర్టిస్టులందరినీ పరిచయం చేయండి సార్. ముసలయ్య, డొక్కా బాచి, మూర్తి మంజునాథ్, చైర్మన్ రామచంద్రరావు గారు, కృష్ణమూర్తి గారు, ఫకీరయ్య, శశి, దానయ్య, కేకే రెడ్డి, కనకమ్మ, డాక్టర్ శ్రీజ, నారాయణ, పుండరీక్ శర్మ, ఇందులో ఎస్ఐ అనిల్ కుమార్ రెడ్డి, గోవిందు, డబుల్ యాక్షన్, డొక్కా బాచి. ఈ నాటకానికి దర్శకత్వం వహించి ఇందులో స్వామి పాత్రధారి చేసింది దాసుడు మోహన్ సేనాపతి. సంగీతం నాగరాజు, మేకప్ బీవీరావు గారు, రంగాలంకరణ దేవర్ధన్, దృశ్యవేది గారికి కృతజ్ఞతాపూర్వకాలు. అలాగే ఈ నాటకాన్ని అప్పట్లో ప్రముఖంగా ప్రదర్శించినటువంటి 2-3 ఆర్టిస్టులు మన దగ్గర ఉన్నారు. వాళ్ళ స్పందన తెలియజేయడానికి వాళ్ళని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. రిటైర్డ్ డీజీఎం బిఎస్ఎన్ఎల్ శ్రీ ఎంఆర్ఎస్ ప్రకాశ్రావు గారు, అలాగే మరో నాటక రంగ మిత్రుడు ఎల్ఎస్ఆర్కే ప్రసాద్ రండి. ముందుగా శ్రీజ సాధన అని ఇందులో లేడీ క్యారెక్టర్ చేసింది. అసలు స్క్రిప్ట్లో కనకయ్య ఉంది. ఇది స్త్రీ పాత్ర లేని నాటకం. అందుకే నా కనకయ్యను నేను కనకమ్మగా చేసి ఈవిడితో నటింపజేశాను. ఈరోజు మనకి 2 ముఖ్యమైన సందర్భాలు కలిసి వచ్చినాయి. మొదటిది శ్రీ అందరి ఆత్మీయుడు, నాటక రంగ మిత్రుడు, వివాదరహితుడు అయినటువంటి శ్రీ దేవిరెడ్డి రామకోటేశ్వరరావు గారిని చిరు సత్కారం చేయవలసిందిగా మన ఎంసి దాసు గారిని కోరుతున్నాను. భాగ్యరాజ్. ఎన్ఎస్ఆర్ మూర్తి గారిని ఇక్కడ మూర్తి గారు
అలాగే పట్టు వస్త్రాలు సమర్పించవలసిందిగా దాసు గారిని కోరుతున్నాను. పూలమాలంకృతం చేయవలసిందిగా దొంతాల ప్రకాష్ గారిని. చాలా సంతోషం సార్, ఈరోజు ఈ వేదిక మీద మిమ్మల్ని సత్కరించడం మా అదృష్టం. అలాగే మరో సందర్భం ఏమిటంటే ముఖ్యమైనది, మన దగ్గర ఈ నాటకానికి దర్శకత్వం వహించిన మోహన్ సేనాపతి గారు జస్ట్ 2 రోజుల క్రితం ఒక ప్రముఖ సంస్థ సోమనాథ కళాపీఠం సాహిత్య సాంస్కృతిక వేదిక వారి చేత రంగస్థల పురస్కారం 2 రోజుల క్రితమే అందుకున్నారు. వారందరికీ అభినందనలు తెలుపుదాం. ఇక్కడ ఈ వేదిక మీద మొట్టమొదటిసారిగా మేము అభినందించుకోవడం మా అదృష్టం కలిసి వచ్చింది. థ్యాంక్ యూ సార్. అలాగే సేనాపతి గారికి మెమోటో, షాలు, పూలమాల. రండి. సార్ రండి. అలాగే పారితోషికం ఇవ్వాల్సిందిగా మన దొంతాల ప్రకాష్ గారిని. ఈ నాటకాన్ని దాదాపు 50-60 సంవత్సరాల క్రితం ప్రదర్శింపజేసి ప్రైజ్ తీసుకున్నటువంటి ఇక్కడ ప్రత్యక్ష సాక్షి మనకున్నారు ఎంఆర్ఎస్ ప్రకాశ్రావు గారు. వారి స్పందన ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం అండి. కొడాలి గోపాలరావు గారు ప్రసిద్ధ రచయిత. వారు కొన్ని దశాబ్దాల క్రితం ఈ చైర్మన్ నాటకాన్ని రచించడం జరిగింది. అప్పట్లోనే రాజకీయాలు ఎలా ఉంటాయి, దాంట్లో బంధుత్వం కానీ స్నేహం కానీ ఎలా ఉంటుంది, అసమర్థులైనటువంటి రాజకీయ నాయకులు కనుక వస్తే ప్రజలు ఎట్లా ఇబ్బందులకి గురి అవుతారు అనేటువంటిది ఆ రోజుల్లోనే ఊహించి కొడాలి గోపాలరావు గారు రచించారు. అయితే ఆ రోజుల్లో ఇది ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి నాటకం. పూర్తి నిడివి దాదాపుగా 2 గంటల పైన పడుతుందండి ఈ నాటకం. యాక్చువల్గా ఎందుకు చెప్తున్నానంటే, నేను అనంతపూర్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న రోజుల్లో 1964 నుంచి 69 మధ్యలో చదివానండి. 1967లో నేను ఆర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా పనిచేశాను. అప్పట్లో అనంతపూర్ పరిషత్ నాటక పోటీలు అనౌన్స్ చేస్తే నా కాలేజీ నుంచి ఇదే నాటకాన్ని ఆ పోటీలకి తీసుకుని వెళ్తే దాదాపుగా 10 నాటకాలు వచ్చినాయి. వారం రోజుల పాటు జరిగినటువంటి ప్రోగ్రాం అది. దాంట్లో మాకు ప్రథమ బహుమతి రావటం జరిగింది ఈ నాటకానికి. ఎందుచేతనంటే చైర్మన్ నాటకం అనేది చాలా గొప్ప నాటకం, చాలా పెద్ద నాటకం ఇది. యాక్చువల్గా ఇది కుదించి దాదాపుగా 1 గంట బావులోనే ముగించడం, 1.5 అవర్లోనే ముగించడం జరిగింది. ఇంకా దాదాపుగా 1 గంట పైన ఉందండి నాటకం నిజంగా చెప్పాలంటే. కానీ అందరు పాత్రధారులు చక్కగా నటించారు. చాలా సంతోషం అండి. కొన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ ఇది యాక్చువల్గా కొడాలి గోపాలరావు గారి 100వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి ఇప్పుడు. దాన్ని జ్ఞప్తి చేస్తూ ఆయన్ని స్మరించుకుంటూ ఇప్పుడు ఈ రోజున ఇక్కడ ఈ నాటకం హనుమంతరాయ గ్రంథాలయంలో వేయటం చాలా ఆనందదాయకంగా నేను భావిస్తున్నాను. అందరికీ కూడా అభినందనలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మరో సీనియర్ కళాకారుడు మా మిత్రుడు ఎల్ఎస్ఆర్ ప్రసాద్, వాళ్ళ ఫాదరు చాలా క్యారెక్టర్లు చేశారు దీంట్లో. అతను కూడా అది కావాలని ప్రత్యేకంగా వచ్చారు చూడటానికి. ఒక్క 2 లైన్. వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ కూడా
శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఈ చైర్మన్ నాటకం నా చిన్నతనంలో మా నాన్నగారు ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో విలేజెస్లో ప్రదర్శించేవాళ్ళు. అప్పుడు నేను వెళ్తూ ఉండేవాడిని. దరిదాపుగా మా నాన్నగారు డైరెక్ట్ చేసి మా భూమి, అప్పట్లో కట్నాలు కన్నీరని, నవయుగం అని, చైర్మన్ అని, పోతుగడ్డ ఇలాంటి నాటకాలన్నీ చేసేవారు. అప్పుడు ఈ కట్టిలడితి కనకయ్య, ఈ క్యారెక్టర్ పేరు కట్టిలడితి కనకయ్యని కనకమ్మ చేసి ఎత్తుక్కునేవాడు. స్త్రీ పాత్ర లేని నాటకం అంటే దీనిలో స్త్రీ పాత్ర లేదు, కానీ కొంచెం అప్పట్లోనే కొంచెం అట్రాక్షన్ కావాల్సి వచ్చి మా నాన్నగారు అప్పుడు ఏం చేశారంటే, ఈ చైర్మన్ గారు గెలిచి వచ్చిన సందర్భంలో ఒక డ్యాన్స్ పాట పెట్టేవాళ్ళు. ఒక అమ్మాయిని తీసుకొచ్చి, అట్లా అంటేనన్నా కొంచెం జనాలకు కొంచెం అట్రాక్షన్ ఉండాలి, అమ్మాయి ఉండాలి నాటకంలోని, స్త్రీ పాత్ర లేని నాటకంలోనే. అప్పుడు నటించే నటులు కూడా అమ్మాయి ఉంటే బాగుండు కదా, అమ్మాయి ఉంటే బాగుండు కదా అంటే అలా క్రియేట్ చేసి ఒక 2 పాటలు పెట్టేవాళ్ళు అప్పట్లో. తర్వాత వీళ్ళందరూ కలిసినప్పుడు స్వామీజీ వీళ్ళందరూ చంపడానికి ప్లాన్ చేసేటప్పుడు కూడా ఒక డ్రింక్ చేస్తూ ఒక డ్యాన్స్ పాట అప్పట్లో క్లబ్ డ్యాన్స్ అని పెట్టి చేసేవాళ్ళు. అట్లా ఎందుకనంటే నాటికంటే పెద్దగా వచ్చేవాళ్ళు కాదు జనం. నాటికి చేయాలంటే అప్పట్లో విలేజెస్లో 2 నాటికలు చేసేవాళ్ళు సార్. ఊరుమ్మడి బ్రతుకులని, దేవుడని, ఓటున్న ప్రజలు కోటి దండాలు, ఈ నాటకాలు అసురగానం, ఈ నాటకాలన్నీ చేసేవాళ్ళు. నాటకం అంటే ఒక నాటకం చేసేవాళ్ళు, ఎక్కువ టైము ఉంటుంది కాబట్టి నాటకమే చాలా బాగా చేసేవాళ్ళు. చైర్మన్ అనగానే నాకు ఇప్పటి అవన్నీ మా నాన్నగారు చేసిన రోజులు. ఈ డైలాగులు కూడా నాకు బాగా, ప్రతి ఒక్కరికి ఈ 3 క్యారెక్టర్స్కి ఒక ప్రత్యేకమైన శైలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊత పదం ప్రత్యేకంగా. మీరు ఆగండి, నన్ను చెప్పనివ్వండి, అది అసలు విషయం అర్థమైందా, ఇవన్నీ ఒక ప్రత్యేక శైలిలో చెప్పేవాళ్ళు. నీ బాండబడ ఇవన్నీ నాకు నా బాల్యంలో ఉన్న. దీనిలో ఇంకొక క్యారెక్టర్ కూడా ఉంది సార్. ఫస్ట్ టైం నేను ఈ చైర్మన్కే వేశాను. ఒక ఫైల్ తీసుకుని ఒక చిన్న వేషమే, మా నాన్నగారు అప్పుడు నాకు మీసాలు పెట్టి చేశారు. ఉద్యోగం కోసం ఎంటర్ అయ్యే క్యారెక్టర్ ఒకటి ఉంది సార్, నాకు గుర్తొస్తుంది. ఉద్యోగం కోసం వస్తారు. ఫస్ట్ నేను వేదిక ఎక్కింది కూడా స్కూల్ ఏజ్లో చేసిన, బహిరంగ వేదిక మీద నేను చేసింది కూడా చైర్మన్ నాటకంలోనే. రాజకీయాలంటే అప్పటికి ఇప్పటికీ పెద్ద మార్పు ఏం లేదు రాజకీయాల్లో, సేమ్ అలాగే ఉంది. ఆ రోజు ఎలా ఉందో ఈ రోజు కూడా పెద్ద మార్పు ఏం లేదు. అందరూ చాలా బాగా చేశారు, ఆ రోజుల్ని జ్ఞప్తికి తీసుకొచ్చారు. అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా మా నాన్నగారిని నేను తలుచుకుంటూనే ఉన్నా. ప్రతి క్యారెక్టర్లో ఆయన ప్రతి క్యారెక్టర్ చేసి చూపించేవాళ్ళు. మా నాన్నగారిని చూపించారు మీరు, చాలా అందరికీ కూడా ధన్యవాదాలు. చైర్మన్ గారు క్యారెక్టర్ చాలా హుందాగా, అసలు ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు సార్. అందరూ ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కళాభివందనాలు. నాటి నాటకాలు నేటి తరానికి కూడా చూపించాలి అనేది ఒక మంచి ప్రయత్నం చేస్తున్న దృశ్యవేదిక కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆనాటి నాటకాలు నేటి తరానికి చూపించాలి. ఇప్పుడు వచ్చే కథలు, అప్పుడు వాళ్ళు పడిన కష్టాలు, చాలా మంచి మంచి నాటకాలు ఉన్నాయి. ఆ నాటకాలను కూడా మళ్ళీ ప్రోత్సహించాలని, నా వైపు సహకారం కావాలన్నా నేను అందిస్తానని తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్ ప్రకాశ్రావు గారికి మరియు ఎల్ఎస్ఆర్ ప్రసాద్కి. ఇప్పుడు ఈనాటి మన ముఖ్య అతిథి శ్రీ ఎంసీ దాస్ గారికి మెమోంటో ప్రదానం చేయవలసిందిగా మన వైస్ ప్రెసిడెంట్ ఎన్ఎస్ఆర్ మూర్తి గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక్క 2 మాటలు దాస్ గారి నోట. నాటక ప్రియులందరికీ నమస్కారం. నాటకం అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఆడిటోరియంలో కొంతమంది ఉన్నారు అంటే నాటకం ఇంకా బతికే ఉంది, నాటకాభిమానులు ఉన్నారు. ముందుగా ఈ నాటకంలో నటించినటువంటి కళాకారులందరికీ కూడా అభినందనలు. దయచేసి నాటకాన్ని బతికించండి. నాటకం బతికితేనే సమాజం బతుకుతుంది. ఇది సజీవ కళ. సినిమాలు ఎంత గొప్ప సినిమాలైనా సరే
అవి ప్రజల మీద ప్రభావాన్ని కలిగించలేవు. నాటకం ప్రజల మీద ప్రభావాన్ని కలిగిస్తుంది. ఒక హరిశ్చంద్ర నాటకం చూసి ఒక గాంధీ మహాత్ముడయ్యాడు. ఒక భక్తపోత నాటకం చూసి ఒక ముమ్మడివరం బాలయోగి అయ్యాడు. చేత నాటకం యొక్క ప్రభావం ఎప్పుడూ ఉంటుంది. ఇవాటికి కూడా ఇతర దేశాల్లో, నేను బోస్టన్లో నాటకాలు చూశాను, లండన్లో ఇవాటికి కూడా గత 56 సంవత్సరాలుగా మౌస్ ట్రాప్ అనేటువంటి నాటకం ఇంకా ప్రదర్శిస్తూనే ఉన్నారు. అంచేత అక్కడ సినిమా టికెట్ దొరుకుతుంది కానీ నాటకం టికెట్ తొందరగా దొరకదు. ఒక 4 రోజుల ముందుగానే బుక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్నవారైనా సరే నాటకాన్ని ప్రోత్సహించండి. తర్వాత నాటకాలు తీసుకురండి, చూపించండి, వారికి రుచి చూపించండి. చూపిస్తే తప్పకుండా వాళ్ళు నాటకాన్ని ప్రోత్సహిస్తారు. నాటకాలకి మళ్ళీ పూర్వవైభవం రావాలంటే ఇలాంటి చైర్మన్ నాటకం లాంటి నాటకాలు మళ్ళీ ప్రదర్శించాలి. నమస్కారం. థ్యాంక్ యూ సార్. నేను ఒక్క నిమిషం మాత్రమే పట్టుకుంటానని మాట ఇచ్చాను. ఆయన మాట్లాడాలంటే చాలా అరగంట సేపు విశ్లేషించగలరు నాటకాన్ని. కానీ మనకి కాలాతీతం అయింది కాబట్టి ఈనాటి కార్యక్రమానికి సహకరించిన అందరికీ, కమిటీ వాళ్ళకి, పెద్దలకి, అలాగే నాటకంలో పాల్గొన్న అందరికీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాం.